హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్ సిలబస్ అయితే ఈరోజు తెలుగులో చూద్దాము. చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో అడగడం జరిగిందండి. సో మరి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అని అయితే అడుగుతున్నారు. సో మరి యాజ్ పర్ ద ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్ సుధీర్ గారి యొక్క ట్వీట్ ప్రకారము మరి ఈ వీక్లో అంటే మేబీ ఈ రోజు అయితే రావచ్చు అని అయితే అనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు మిస్ అయితే మాత్రము నెక్స్ట్ వీకే అండి. సో వారు చెప్పిన వివరాల ప్రకారము ఈ వీకెండ్లో వస్తుందని చెప్పారు. బట్ ఇది ఈరోజు వీకెండ్ కాబట్టి ఈరోజు వస్తే రావచ్చు. ఒకవేళ మిస్ అయినా కూడా నెక్స్ట్ వీక్ అయితే తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. సో దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, డెమో చూసి. ఓకే. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఇందులో మనము పార్ట్ ఏ విభాగం ఏ గనక చూసినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అనేది ఉంటుంది. 75 మార్కులకు గాను ఇది అడుగుతారండి. ఓకేనా? సో గైస్, ఎవరికైనా ఏపీ హిస్టరీ పైన దాదాపుగా 2250 బిడ్ బ్యాంక్ ఉందండి. తెలుగు అకాడమీ బేస్ చేసుకొని రూపొందించడం జరిగింది. మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా ఉంది. జస్ట్ 60 రూపీస్ అంతే, ఎక్కువ కూడా లేదు. 60 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్లో చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రాక్టీస్ కోసం చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? మరి ఇందులో చూసినట్లయితే పూర్వ చారిత్రక సంస్కృతులండి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులండి, సాహిత్యము, కళ మరియు వాస్తుశిల్పం అండి శాతవాహనుల కాలంలో మరియు ఇక్ష్వాకుల కాలంలో. నెక్స్ట్ విష్ణుకుండినీలు, వెంగి, తూర్పు చాళుక్యులు, ఆంధ్ర చోళులు, వారి కాలంలో సమాజము, మతము, తెలుగు భాష, కళ మరియు వాస్తుశిల్పాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు మనము ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి 11వ మరియు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన చిన్న రాజవంశాలు. ఓకే. నెక్స్ట్ 16వ శతాబ్దం ఏడి సామాజిక, మతపరమైన మరియు ఆర్థిక పరిస్థితులు, వృద్ధి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష మరియు సాహిత్యము, కళ మరియు ఆర్కిటెక్చర్ మధ్య 11 నుంచి 16వ శతాబ్దాలు ఏడి అని అయితే అడుగుతారు. థర్డ్ యూనిట్ చూసినట్లయితే యూరోపియన్ల రాక లేదా ఆగమనం, వారి యొక్క వాణిజ్య కేంద్రాలు. నెక్స్ట్ కంపెనీ 1857 తిరుగుబాటు మరియు ఆంధ్రపై దాని ప్రభావము. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1857 తిరుగుబాటు, దానిపైన ఆంధ్ర ప్రభావము. బ్రిటిష్ వారి పాలన, స్థాపన, సామాజిక సాంస్కృతిక మేల్కొలుపు, జస్టిస్ పార్టీ లేదా ఆత్మగౌరవ ఉద్యమం. 1885 నుంచి 1947 మధ్య కాలంలో మరి ఆంధ్రాలో జాతీయవాద ఉద్యమం వృద్ధి, వాటి యొక్క పాత్ర. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, జమీందారీ వ్యతిరేక మరియు కిసాన్ ఉద్యమాలు, జాతీయవాద కవిత్వము, విప్లవ సాహిత్యము, నాటక సంస్థలు మరియు మహిళల భాగస్వామ్యము అనేటువంటి అంశాలపైన థర్డ్ యూనిట్ ఉంటుంది.
4th యూనిట్ చూసినట్లయితే ఆంధ్ర ఉద్యమం అండి. ఆంధ్ర ఉద్యమము యొక్క మూలం మరియు పెరుగుదల, ఆంధ్ర మహాసభలు, ప్రముఖ నాయకుల పాత్ర, 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు, ఆంధ్ర ఉద్యమంలో పత్రిక మరియు వార్తాపత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమం మరియు జానపద మరియు గిరిజన సంస్కృతుల యొక్క పాత్ర అయితే మనకి ఇక్కడ అడుగుతారు ఫ్రెండ్స్. ఇది 4వ యూనిట్. ఓకే, మనం ఇచ్చేటువంటి పీడిఎఫ్లో కూడా ఇవన్నీ కూడా కవర్ చేస్తామండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విశాలాంధ్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు. నెక్స్ట్, మహాసభ, ఆంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మరియు దాని సిఫారసులు, పెద్ద మనుషుల ఒప్పందం 1956 నుంచి ముఖ్యమైన సామాజిక మరియు సాంస్కృతిక సంఘటనలు 2014 వరకు అండి. మొత్తము 5 యూనిట్లు ఉంటాయండి ఇందులో. ఓకే, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ విభాగం 3 అండి, విభాగం బి, భారత రాజ్యాంగం నుంచి కూడా 75 మార్కులు ఉంటాయి. ఓకే, పార్ట్ ఏలో ఏపీ హిస్టరీ ఉంటుంది 75 మార్కులు, పార్ట్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం 75 మార్కులు. ఓకే, భారత రాజ్యాంగం యొక్క స్వభావము, రాజ్యాంగ అభివృద్ధి, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు. ఇది కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ 2000 ప్రశ్నలతో ఉందండి. జస్ట్ 60 రూపీస్కే ఇస్తున్నాను. సో చాలా తక్కువ కాస్ట్లో మీకు ప్రాక్టీస్ కోసం మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. రాజ్యాంగ సవరణలు ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్, భారత ప్రభుత్వ శాసన కార్యనిర్వహణ మరియు న్యాయ వ్యవస్థల యొక్క నిర్మాణం మరియు వాటి యొక్క విధులు, ఏకసభ, ద్విసభ, కార్యనిర్వాహక పార్లమెంటరీ న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత వంటి అంశాలు ఉంటాయి. నెక్స్ట్, యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ, యూనియన్ మరియు అంటే కేంద్రపాలిత మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు, రాజ్యాంగ సంస్థలు, మానవ హక్కుల కమిషన్ అధికారాలు మరియు విధులు, ఆర్టీఐ, లోక్పాల్ మరియు లోకాయుక్త. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, వాటి యొక్క సంస్కరణలు అండి. ఇందులో కమిషన్స్ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్, కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ సమాజ అభివృద్ధి కార్యక్రమాలు, బల్వంతరాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు, 73, 74వ రాజ్యాంగ సవరణలు. నెక్స్ట్, పేపర్ 2 అండి. ఇంతకుముందు పేపర్ 1 చూసాం, ఇది పేపర్ 2. విభాగం భారతదేశం మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థ అండి. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అయితే మనకు ఇందులో ఉంటుందండి. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కంప్లీట్ సిలబస్ అయితే ఇందులో అడుగుతారండి. ఓకే, ప్రణాళికలు కావచ్చు, భారత ఆర్థికపరమైన వృద్ధి ఏ విధంగా జరిగింది, జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయ భావనలు, నెక్స్ట్ వాటిని కొలిసేటువంటి విధానాలు, ఆర్థిక సంస్కరణలు, నీతి ఆయోగ్, నెక్స్ట్ బ్యాంకింగ్, మనీ లాండరింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్, వ్యవసాయ రంగము, భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, పంటలు, ఓకే, పంటల విధానం, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, భారతదేశంలో వ్యవసాయ ఆర్థిక మరియు మార్కెటింగ్ సమస్యలు వంటి అంశాలు ఇందులో చూడవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఏపీ ఎకానమీ. సో మరి మ్యాక్సిమం దీంట్లోంచి మనకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఉంటుంది కదండి. సో దానిపైన ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి. ఏపీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, వృద్ధి, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి మరియు రంగాల సహకారం, ఏపీ తలసరి ఆదాయం, ఏపీ రాష్ట్ర ఆదాయం, పన్ను మరియు పన్నేతర ఆదాయం, ఏపీ స్టేట్ ఖర్చులు, అప్పులు, వడ్డీ చెల్లింపులు, ఇవన్నీ కూడా లేటెస్ట్వి చదవాలండి. ఇక్కడ బడ్జెట్ మరియు బడ్జెట్తో పాటుగా సర్వే కూడా మనము చదవాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగము, సో ఇవన్నీ కూడా ఇందులో మనము చూడాల్సిన అంశాలు. ఇందులో మరియు విభాగం బి వచ్చేసి టెక్నాలజీ మిషన్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, విధానాలు మరియు అప్లికేషన్లు, జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానము, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇవి చదవాలండి. మనము కరెంట్ అఫైర్స్ను యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే చదివితే మనకు చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం, ఇటీవల సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీలు, జాతీయ వ్యూహాలు మరియు మిషన్లు, ఎమర్జింగ్ టెక్నాలజీ, ఫ్రాంటియర్ స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్, ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్. నెక్స్ట్, డిఫెన్స్ టెక్నాలజీలో డిఆర్డిఓ గురించి, అవి రూపొందించినటువంటి మిసైల్స్ కావచ్చు, వాటిని ప్రయోగించిన ప్రదేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా మిషన్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనల్ని అడుగుతారు. 75 మార్కులు అండి సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్, ఎనర్జీ మేనేజ్మెంట్, పాలసీ అండ్ ప్రొటెక్షన్, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా,
నేషనల్ ఎనర్జీ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, భారత స్టేజ్ నామ్స్. నెక్స్ట్ పునరుత్పత్తి చేసేటివి, పునరుత్పత్తి చేయలేనటువంటి ఇంధన వనరులు, భారతదేశంలో కొత్త సామర్థ్యాలు, మూలాలు, భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగంలో చొరవలు వంటివి అయితే మనం చూడాలి. నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం. జీవావరణ శాస్త్రము మరియు పర్యావరణ వ్యవస్థ. జీవావరణ శాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు, పర్యావరణ వ్యవస్థ భాగాలు మరియు రకాలు, జీవ వైవిధ్యము, అర్థము, భాగాలు, జీవ వైద్య హాట్స్పాట్లు, ఇవన్నీ కూడా మనము చూడవలసి ఉంటుంది. అండ్ వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ వంటి అంశాలపైన కూడా మనకు వస్తాయి. పర్యావరణం మరియు ఆరోగ్యము, పర్యావరణం ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావితము చూపిస్తుంది అనే అంశాలు. సో గైస్, ఇది మరి మెయిన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అండి. పీడిఎఫ్ కూడా మీకు కావాలంటే ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. సో అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. ఎవరైతే నేను ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, ఎవరైతే 30 కంటే ప్లస్ వచ్చాయో సో అదే రోజు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. సో ఇక 20-25 ఆ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులను కొంచెం వెయిట్ చేయండి, ఎందుకైనా మంచిది. మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని అయితే చెప్పడం జరిగింది. సో రిజల్ట్ వస్తే మీకు కూడా క్లారిటీ రావచ్చు. మనకు జూన్ లేదా జూలైలో పరీక్ష మెయిన్స్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మంచి అవకాశం ఉపయోగించుకోవాలి. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి మన దగ్గర, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా తీసుకోవాలి అనేది సో నేను వీడియో ముందు చెప్పాను కదా, మరొకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.